అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ NoSQL చూద్దాం. చిన్న కాన్సెప్ట్, చాలా ఈజీది. ఇట్లా చదువుకుంటూ పోతే మీకు అర్థమైపోతుంది. ఇది చాలా ఫస్ట్ కాన్సెప్ట్. ఇది ప్రైమరీ యూజర్ ఫర్ డేటా సోర్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్కి NoSQL చాలా వాడతారు. ఎందుకంటే ఇలా ఏ సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, ఉండవు అసలు. ఇంకా ఏంటి, రెప్లికేషన్ ఈజీగా ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ వాడుతుంది. దీనివల్ల దాంట్లో ఒక దగ్గర ఫెయిల్ అయినా ఇంకో దగ్గర సేఫ్గా ఉంటుంది. ఇంకా ఏంటి, బిగ్ డేటా బిగ్ డేటా మనం చాప్టర్ బిగ్ డేటా అనలిటిక్స్. సో బిగ్ డేటాని స్టోర్ చేసి, ఆ లార్జ్ డేటాను స్టోర్ చేసి ప్రాసెస్ చేయడానికి NoSQL చాలా మంచి క్యాపబిలిటీస్ ఉన్నాయన్నమాట. బిగ్ డేటాను స్టోర్ చేసి, ప్రాసెస్ చేసి, అనలైజ్ చేయడానికి. ఇంకా ఇది మంచి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో టైప్స్ ఆఫ్ NoSQL చూసినాం, అది చూసినాను. ఇంకా మీకు అర్థమవుతుంది ఎందుకు NoSQL మంచి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకా అర్జెంటుగా స్కేలబిలిటీ కూడా ఉంది. ఇంకా ఇది NoSQL స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా ఈక్వల్గా హ్యాండిల్ చేస్తుంది. కానీ వేరేస్ అది మన రిలేషనల్ డేటాబేస్ అంటే SQL కేవలం స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. మనం ఏమైనా కొత్త డేటా ఎంటర్ చేయాలన్నా మళ్ళీ స్ట్రక్చర్డ్ ఫార్మ్స్, ఆ స్ట్రక్చర్ స్కీమాలకు మార్చి ఎంటర్ చేయాలి. ఇది అబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వాడుతుంది కాబట్టి మనం ఈజీ టు యూజ్ ఉంటుంది, మనం ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. ఇది NoSQL ఏదైతే ఉంటుందో డేటాబేస్, దీనికి డెడికేటెడ్ హై పర్ఫార్మెన్స్ సర్వీస్ ఏం అవసరం లేదనమాట. డజన్ నీడ్ ఎనీ డెడికేటెడ్ హై పర్ఫార్మెన్స్ సర్వ్. ఇంకా సింపుల్ టు ఇంప్లిమెంట్ దెన్ రిలేషనల్ డేటాబేస్ అంటే SQL అనమాట. ఆ SQL కంటే ఈజీగా మనం NoSQLని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ స్కీమాని ప్రొవైడ్ చేస్తుంది. దానిలక ఫిక్స్డ్ స్కీమ్ అని చేసేది. అక్కడ ఏం చేస్తుంది, ఫిక్స్డ్ కాలంలోనే స్కీమా ఉంటుంది, అందుకని ఎక్కువ మనం ఎంటర్ చేయలేం. ఇక్కడ మన ఫ్లెక్సిబుల్ స్కీమా నీకు నచ్చినట్టు స్కీమాని డిజైన్ చేసుకోవచ్చు, అలా ఎంటర్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైపోతుంది, ఈజీగా నువ్వు ఆల్టర్ చేసుకోవచ్చు, మ్యానిపులేషన్ చేయొచ్చు. దీని డౌన్ టైం కూడా ఏమి ఉండదు, సర్వీస్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు. ఇవన్నీ అడ్వాంటేజెస్ కిందకి వస్తాయి. ఇక డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏం నో స్టాండర్డైజేషన్ రూల్స్ ఉన్నాయి అనమాట. వేరే అక్కడ నార్మలైజేషన్ అని ఉంటుంది, యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నార్మలైజేషన్ వల్ల సెకండ్ ఎన్ఎఫ్, 3NF, 4NF వల్ల డేటా అనేది ఇంకా అక్యురేట్గా ఉంటుంది, మంచి స్టోర్ అవుతుంది, సెక్యూర్గా స్టోర్ అవుతుంది, డూప్లికేట్స్ ఉండవు. ఇక అలాంటి స్టాండర్డ్ రూల్స్ ఏమి ఉండవు, నార్మలైజేషన్ కానీ యాసిడ్ ప్రాపర్టీస్ కానీ ఉండవు కాబట్టి అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఇంకా లిమిటెడ్ క్యూరీ కేపబిలిటీస్ ఉంటాయి. అంత అక్కడ SQL RDBMSలో చేసినంత క్యూరీ కేపబిలిటీస్ ఇక్కడ ఉండవు. ఇంకా కంపేర్ చేసుకుంటే ఆ రిలేషనల్ డేటాబేస్ యొక్క టూల్స్, RDBMS కానీ అవి కొంచెం కంపేరేటివ్లీ కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి మన NoSQLతో కంపేర్ చేస్తే. ఇంకా ఏదైతే ట్రెడిషనల్ డేటాబేస్ ఉంటుందో ఆ కేపబిలిటీస్ లైక్ చెప్పిన కదా, యాసిడ్ ప్రాపర్టీస్, కన్సిస్టెన్సీ, అలాంటి ప్రొవైడ్ చేయలేదు. ఎప్పుడైతే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేసినాం అనుకో సైమిల్టేనియస్గా, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, విచ్ ఆర్ సైమిల్టేనియస్ చేస్తే కంపేర్ టు ట్రెడిషనల్ డేటాబేస్ విచ్ ఇస్ నథింగ్ బట్ SQL ఆర్ RDBMS. ఇప్పుడు వెన్ ద వాల్యూ ఆఫ్ డేటా అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ దాన్ని మెయింటైన్ యూనిక్ వాల్యూ పేరు అని ఫస్ట్ టైప్ ఆఫ్ NoSQL, అది కీ వాల్యూ పేరు, డాక్యుమెంట్ పేరు అని రెండు ఉన్నాయి. ఆ రెండింటిలో మనం కీ వాల్యూ పేరు యూజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఆ కీ వాల్యూ యూనిక్ ఉండాలి, ఆ కీ వాల్యూస్ అన్నీ యూనిక్ ఉండాలి. సో ఆ కీ వాల్యూస్ అన్నీ యూనిక్ ఉండాలి కాబట్టి అవన్నిటిని మెయింటైన్ చేయడం కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది, చాలా డిఫికల్ట్ అయిపోతుంది డేటా పెరిగిన కొద్దీ. ఇంకా రిలేషనల్ డేటాతో అంత మంచిగా పనిచేయదు ఇది. ఇంకా అయితే లర్నింగ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అన్నమాట డెవలపర్స్కి. ఇంకా ఇది ఓపెన్ సోర్స్ ఆప్షన్ ఇచ్చిన, ఓపెన్ సోర్స్ ఇది చాలా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది, మనకు కాస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ అంత పాపులర్ కాదు ఎంటర్ప్రైజెస్, ఎందుకంటే ఎంటర్ప్రైజెస్ కేవలం కాస్ట్ ఒకటి కస్టమర్కి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. సో సెక్యూరిటీ పరంగా అంటే ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు గో విత్ ద SQL RDBMS అనమాట ఎంటర్ప్రైజెస్.